బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై పార్టీ వేటు వేస్తుందనే ప్రచారం జరుగుతుంది. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ గా వ్యవహారం మారినట్లు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ల విషయంలో తన వర్గానికి అన్యాయం జరిగిందని అక్కడి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో గళమెత్తడం ఆ ప్రచారానికి ఊతమిస్తోంది. సీట్ల పంపకంలో తన గొంతు కోసారని, కాంగ్రెస్ అధిష్టానం తన వర్గానికి న్యాయం చేయలేదని జీవన్ రెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెబల్ అభ్యర్థులకు మద్దతు తెలిపి వారి కోసం ప్రచారం నిర్వహిస్తున్నారట జీవన్ రెడ్డి. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. జీవన్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తుందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై పార్టీ వేటు వేస్తుందని ప్రచారం జరుగుతుంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ మధ్య వివాదం రోజు రోజుకు అక్కడ నియోజకవర్గంలో పెరుగుతూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు రీసెంట్గా సంజయ్ పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ కూడా తీర్పు కూడా ఇవ్వడంతో ప్రస్తుతం జగిత్యాలలో రాజకీయ రగడ అయితే తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అక్కడ సీనియర్ నేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి కూడా జీవన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తన వర్గానికి సంబంధించి ఎవరైతే పార్టీ కోసం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు కావచ్చు, అదేవిధంగా ఈ 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి తన వెంబడి ఉన్నటువంటి అనుచరులు కానివచ్చు, పార్టీ కార్యకర్తలకు కానివచ్చు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చివరి వరకు కూడా బీఫామ్ల కోసము అక్కడ జగిత్యాలలో దాగుడు మూతలు ఆడినట్టుగా కూడా అక్కడ పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఎవరికి బీఫామ్ వస్తుంది, సంజయ్ వర్గం సూచించినటువంటి ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వస్తుందా, లేదంటే ఇక్కడ జీవన్ రెడ్డి సూచించినటువంటి వ్యక్తులకు బీఫామ్ వస్తుందా అని చెప్పేసి కూడా తీవ్రంగా అక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొని ఉంది. చివరిగా అక్కడ సంజయ్ సూచించినటువంటి వర్గానికే మెజారిటీ బీఫామ్లు రావడంతో ఇక్కడ జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. కానీ తన వెంబడి ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు కానివచ్చు, అక్కడ నాయకులు కానివచ్చు, వారందరూ కూడా రెబల్స్గా బరిలో నిలబడడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఇండిపెండెంట్గా వాళ్ళందరూ రెబల్స్గా ఉన్నారు కాబట్టి గుర్తులు కేటాయించడం జరిగింది. జీవన్ రెడ్డి కూడా ప్రస్తుతం అయితే ఆ యొక్క ఇండిపెండెంట్ గుర్తులకు ఓటేయమని చెప్పేసి ప్రస్తుతం అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మరి ఆయన పార్టీ లైన్ ధిక్కరించి వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనపై వేటు పడుతుందా అన్నటువంటి చర్చ మాత్రం గాంధీ భవన్ వర్గాల్లో కొనసాగుతూ ఉంది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.